ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వైసీపీ 4వ జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరికొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయాలని కసరత్తు చేస్తోంది. కొన్ని నియోజకవర్గాలపై పీఠముడి వీడిన వెంటనే 4th లిస్ట్ ని ప్రకటించే అవకాశం ఉంది. 3 జాబితాల్లో 59 మంది అభ్యర్థులను వైసీపీ హైకమాండ్ మార్చింది. మరికొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చబోతోంది. కొన్ని నియోజకవర్గాలపై పీఠముడి పడింది. ఆ కసరత్తు కొలికి వచ్చాకే వైసీపీ 4వ జాబితా బయటకు రానుంది. ముఖ్యంగా నరసరావుపేట, ఒంగోలు ఎంపీ సీట్లపై స్పష్టత రావడం లేదు. నరసరావుపేట ప్రస్తుత ఎంపీ శ్రీకృష్ణదేవరాయలనే మరోసారి కొనసాగించాలని పల్నాడు ప్రాంత ఎమ్మెల్యేలు గట్టిగా కోరుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పార్టీ పెద్దలను కలిసి దీనిపై మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇటు ఒంగోలు ఎంపీగా మాగుంటకు మరోసారి అవకాశం ఇస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ మాగుంటకు మరో ఛాన్స్ లేదని చెబుతోంది. అయితే మాజీ మంత్రి బాలినేని మాత్రం మరోసారి మాగుంటకే అవకాశం ఇవ్వాలంటున్నారు. తన కుమారుడితో కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చిన బాలినేని దాదాపు 3 గంటల పాటు అక్కడే గడిపారు. సీఎంతో సమావేశం తర్వాత మీడియా కంట పడకుండా వెళ్లిపోయారు. దీంతో పార్టీ ఏం చెప్పిందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మాగుంటకు కాకపోతే వైవి సుబ్బారెడ్డి తెరపైకి వస్తారన్న ఆందోళనలో ఉంది బాలినేని వర్గం. గిద్దలూరు అసెంబ్లీ సెగ్మెంట్పై కూడా వైసీపీలో స్పష్టత రాలేదు. అలాగే తిరువురు, నందికొట్కూరు, మార్కాపురంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. గుడివాడ అమర్నాథ్ భవితవ్యం కూడా ఇంకా తేలలేదు. మచిలీపట్నం, నర్సాపురం, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, అనకాపల్లి, విజయనగరం, నంద్యాల, గుంటూరు, చిత్తూరు ఎంపీ స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 9 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. రాజంపేట, కడప ఎంపీ సీట్లు మార్చే అవకాశం లేదు. మిగిలిన వాటిలో కూడా కొన్నింటిలో మార్పులు ఉండకపోవచ్చు అంటున్నారు. అయితే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల కసరత్తు పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో 1-2 రోజుల్లోనే 4వ జాబితా వచ్చే అవకాశం ఉంది.